పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి బ్రతుకుల్లో పాపం మాత్రం అలాగే ఉంది. ఒక అతను చేతు దోసకాయ తీసుకెళ్లాడంట తీర్థయాత్రకి వెళ్తూ చేతు దోసకాయ ఆ కొడుకు వెళ్తున్నాడు. తండ్రి అన్నాడు, నాయన నువ్వు తీర్థయాత్రకి వెళ్తున్నావు కదా, నువ్వు ఏ నదిలో మునుగుతావో, ఏ సముద్రంలో మునుగుతావో, ఏ కాలువలో మునుగుతావో, నువ్వు మునిగే కాడా ఈ దోసకాయను కూడా ముంచరా అని చేదు దోసకాయ ఇచ్చాడంట తండ్రి కొడుక్కి. బాగా వినండి, ఈ చేదు దోసకాయ కొడుకు తీసుకుని గ్రామాలు తిరుగుతూ, దేశాలు తిరుగుతూ, నదుల్లో మునుగుతూ, కాలువల్లో మునుగుతూ, సముద్రములో మునుగుతూ, పుణ్యస్నానాలు చేస్తూ దోసకాయను కూడా ముంచాడంట. అంత అయిన తర్వాత వింటారు ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి తండ్రికి, నాన్న నేను తీర్థయాత్ర బాగా ముగించాను, అన్నిట్లో మునిగాను, దోసకాయను కూడా ముంచాను అని చెప్పారంట. లేదురా నాయన దోసకాయ ఇవ్వమన్నారంట. తండ్రి దగ్గర దోసకాయ తీసుకుని కోస్తే లోపలున్న చేదు, అది చేదు దోసకాయ, లోపలున్న చేదుగానే ఉందంట. ఏరా నాయన చేదు పోలేదురా, నువ్వు తీర్థయాత్రకి వెళ్ళావు కదా, జపతపాలు చేసావు కదా, నదుల్లో ముంచావు కదా, ఏమరా ఈ దోసకాయలో చేదు పోలేదేవరా, ఎందుకు పోలేదురా అని అడిగితే, అదేమో నాకేం తెలుసు అన్నాడంట. అవును ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో పాపం పోతుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకుల్లో పాపం పోతుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని రకాలుగా తిరిగినా నీ పాపం పోతుందా? పరిశుద్ధులు అవుతున్నావా? లేదే. అలాగైతే ఈ రోజు మన భారతదేశంలో పాపము పోయి నీతి రాజ్యం ఏలాలా, నీతి రాజ్యం ఏలాలా, పాపం పోయి పరిశుద్ధత రాజ్యం ఏలాలా. కానీ ఎంత భక్తి ఎక్కువైతే అంత పాపము కూడా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. తెలుసా? భక్తి చేస్తున్నావు కానీ పాపములు పోగొట్టుకోలేని భక్తి. నువ్వు మాట చెప్పేదా? మనుషుల్లో ఉన్న పాపాన్ని తొలగించగల దేవుడు నజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనిషిని పాపిని పరిశుద్ధం చేసే దేవుడు. నేను ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఘోర పాపిగా, తాగుబోతుని చిన్నప్పుడే, తిరుగుబోతుని చిన్నప్పుడే, మోసగాడిని చిన్నప్పుడే, అబద్ధికుని చిన్నప్పుడే, వేషాలేసి రౌడీగా తిరిగిన వాడిని, నరహంతకుడిగా తిరిగిన వాడిని. యేసయ్య దగ్గరికి వస్తే నా బ్రతుకు మార్చిన దేవుడు, నా మనసు మార్చిన దేవుడు, నా జీవితంలో రూపుదిద్దిన దేవుడు. 1990 సంవత్సరంలో దేవుడు నన్ను మారిస్తే ఆనాడు నుండి ఈనాడు వరకు యేసు ప్రభు బైబిల్ పట్టుకుని ఈ దేశంలో తిరుగుతూ యేసుని ప్రకటిస్తున్నాను. హలో, నిన్ను కూడా రక్షించే దేవుడు, నిన్ను కూడా ఆదుకునే దేవుడు ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి. వ్యర్థమైన దానిని వదిలిపెట్టండి, పనికిరాని దాన్ని వదిలిపెట్టండి, పవిత్రమైన దేవుణ్ణి నమ్ముకోండి. మీ ఆత్మను పరలోకానికి చేర్చుకోండి. రేపు చనిపోయిన తర్వాత నీ మట్టి శరీరం మట్టి అయిపోద్ది, కానీ నీ ఆత్మ బయటకు వచ్చింది. అది దుమ్మైద్దా, ధూళైద్దా, దెయ్యాలు అవుతారా, పేరంటాలు అవుతారా, అశ్రములు అవుతారా, వీరులు అవుతారా, లేనిపోయినవన్నీ తగిలించుకుంటున్నా. ఇవేమీ కావు. నువ్వు పాపమైతే నరకానికి వెళ్తావు అంతే. పాపాలు మానుకుని యేసుక్రీస్తు నమ్ముకుని పాపం విడుదల పొందితే పరలోకానికి వెళ్తావు అంతే. యేసు ప్రభు నమ్ముకో, పాపాలు పోతాయి. లేదంటే నీ ఇష్టం, పాపంలో ఉండి చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. కనుక పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.